పేరుకి టేబుల్ టాపర్స్ కానీ 255 రన్స్ కూడా చేసేంత దమ్ము లేదు. బతికి బయటపడితే చాలని సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ టాప్ ప్లేస్ నుండి థర్డ్ ప్లేస్ కి పడిపోతామని భయం ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి స్మార్ట్ గేమ్ ఆడినంటారు. అఖిరికి పార్ట్ టైం బౌలర్ అయిన ట్రావిస్ హెడ్ కూడా వచ్చి డెత్ ఓవర్స్ లో బౌలింగ్ వేసిండు అంటే ఆర్సీబీకి ఇంతకన్నా ఇన్సల్టింగ్ మూమెంట్ అనేది ఉండదేమో. చేజ్ ఎలాగో చేయలేరు. అఖిరికి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అయినా ట్రై చేయాలి కదా, అది కూడా చేయలేకపోయారు. లాస్ట్ దాకా విరాట్ కోహ్లీ అయిపో కొంచెం ఫ్యాన్స్ అయినా ఎంటర్టైన్మెంట్ చేసేవాడు. మ్యాచ్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఆఖరికి ఎల్ఎస్జీ టీం బెటర్. మ్యాచ్ లో లేమని తెలిసిన కనీసం ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆర్సీబీ ప్లేయర్స్ వాళ్ళ ఇంటెంట్ ఎక్కడ, బెంగళూరులో వదిలే సచ్చినట్లున్నారు. మన తెలుగు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే ఆర్సీబీ సపోర్టర్స్ ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ రన్స్ కొట్టలేదని బాధపడాల లేక మన ఎస్ఆర్హెచ్ గెలిచిందని ఎంజాయ్ చేయాలి. వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయినందుకు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు లేక ఆర్సీబీ టీం ఫ్యాన్స్ అనుకుని భ్రమలో బతుకుతున్నారు వాళ్ళకే తెలియదు. తెలుగు ఆర్సీబీ సపోర్టర్స్ అందరూ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. విరాట్ కోహ్లీ లేకపోయినా ఆర్సీబీ టీం కి ముందులాగే సపోర్ట్ చేయగలరా? ఒకవేళ చేయలేకపోతే మీరు జస్ట్ పార్ట్ టైం ఆర్సీబీ సపోర్టర్స్ అంతే. విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అదే మీ టీం టెంపరీ కాబట్టి ఆర్సీబీ ఓడినా గెలిచిన మీకేం సంబంధం లేదు. కాబట్టి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసినప్పుడల్లా ప్రతిసారి లాగే ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అలాగే ఎస్ఆర్హెచ్ గెలిచిన ఓడినా ఎస్ఆర్హెచ్ మన తెలుగు టీం అని ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. మన ఎస్ఆర్హెచ్ టీం కి సపోర్ట్ గా ఉంటూ నచ్చిన ప్లేయర్స్ కి సపోర్ట్ చేయండి. ఇక మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనం అనుకున్నట్లే బ్యాటింగ్ ఫస్ట్ చేసి వికెట్స్ తో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేస్తూ దుమ్ము దులిపేశారు. వికెట్స్ పడలేదు పక్కన పెడితే ఫస్ట్ ఉండే అటాకింగ్ చేస్తూ పీక్ ఫామ్ లో ఉన్న భువనేశ్వర్ కుమార్ ని కూడా వదలకుండా దంచుతూనే ఉన్నారు. ఆడిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఇంటెంట్ ని క్లియర్ గా చూపించారు. ఏ ఒక్కరు కూడా ఎలాగో క్వాలిఫై అయిపోయాలని రిలాక్స్ గా ఆడకుండా అందరూ టాప్ 2 లో ఫినిష్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళ ఇంటెంట్ ని మనం అప్రిషియేట్ చేయాలి. కొంచెంలో ఈ సీజన్ రికార్డ్ మిస్ అయింది. ఈ సీజన్ హైయెస్ట్ స్కోర్ కూడా మన ఖాతాలోనే పడేది. మ్యాచ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆర్సీబీ ప్లేయర్స్ భయపడ్డారు. 255 రన్స్ కొట్టడానికి కాదు 160 అయినా కొడతామో లేదో అని. అందుకే మెల్లగా బ్యాటింగ్ చేస్తూ ఆడారు. ఇక ఆర్సీబీ బ్యాటర్స్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక్క వెంకటేష్ అయ్యర్ మాత్రమే కొంచెం గెలవడానికి ఇంటెంట్ చూపించాడు. చేజ్ మాస్టర్ కోహ్లీ తొందరగానే అవుట్ అయ్యాడు. ది ఇండియన్ గ్రేట్ విరాట్ కోహ్లీని కాసేపు పక్కన పెట్టి ఓన్లీ ఆర్సీబీ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ బిహేవియర్ చూస్తే చూసేటానికి గాలీస్ అనిపిస్తుంది. ఎందుకు బేకార్ సెలబ్రేషన్ చేస్తాడో అర్థం కాదు. ఎవరి వికెట్స్ పడ్డా తాను అగ్రెసివ్ గా స్టేడియం అంతా ఊరుతూ సెలబ్రేషన్ చేయొచ్చు, కానీ తన వికెట్ పడితే మాత్రం ఎవరు సెలబ్రేషన్ చేసుకోకూడదు. ఒక్కవేళ చేస్తే అది పర్సనల్ అవుతుంది. ఈ గో మీదకు వస్తుంది. తన టీం గెలిస్తే ఫుల్ సెలబ్రేషన్స్, కానీ వాళ్ళ టీం మీద గెలిస్తే ఏ టీం సెలబ్రేషన్ చేసుకోకూడదు. అవినాష్ అండ్ కేఎల్ రాహుల్ లాగా చేస్తే ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. రివెంజ్ మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఆ టీమ్స్ పై గెలిస్తే సేమ్ సెలబ్రేషన్స్ రిపీట్ చేస్తాడు. తాను ఎవరినైనా ఏమైనా అనొచ్చు, కానీ తనని అంటే నెక్స్ట్ అది గొడవ అవుతుంది. కేకేఆర్ లాగా లేదా షేక్ హ్యాండ్ చేయకుండా అవాయిడ్ చేయడం జరుగుతుంది. మన ట్రావిస్ హెడ్ తో చేసినట్లు. ఒకే ఒక కారణం వల్ల ఏమనలేకపోతున్నాం. మన దేశానికి చాలా కంట్రిబ్యూట్ చేసిండు, చాలా మ్యాచెస్ గెలిపించిండు, ఫిట్నెస్ కు మార్పేరయ్యాడు. విరాట్ కోహ్లీ మన ఇండియన్ అని మనం ప్రౌడ్ గా చెప్పుకుంటాం. యూత్ కి ఇన్స్పిరేషన్ అయ్యిండు. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఫుల్ రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ అడ్డు వస్తుంది. ఏమైనా అందమంటే అదే సేమ్ బిహేవియర్ తో వేరే ప్లేయర్ లేదా సేమ్ అచీవ్మెంట్ తో ఫారెన్ ప్లేయర్ అయి ఉంటే నిజం చెప్తున్నా ఎక్కువగా మంది హేట్ చేసేవాళ్ళు. మన ఫ్రెండ్స్ లో కూడా ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాడు అందరి మీద జోక్స్ వేయచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు, కానీ తిరిగి వాడినంటే ఇక అలుగుడు గులుగుడు మాటలు బంద్ సేమ్ అలాంటి టైపు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ అంటారు షేక్ హ్యాండ్ కూడా ఏమైనా రూల్ బుక్ లో ఉందని. లేదని మాకు తెలుసు. అలాంటప్పుడు ఫుల్ టీమ్ కి ఇవ్వకూడదు, అందరికి ఇచ్చి ఒక్కడిని అవాయిడ్ చేయడం ఎందుకు? ఇది ఏమైనా అది బేకార్ బిహేవియర్. ఆర్సీబీ నుంచి 4 హాఫ్ సెంచరీస్ వచ్చాయి. బ్యాటర్స్ నుండి రాజిత్ పాడిదర్, ఇక బౌలర్స్ నుండి భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, రాసిక్ సలాం జబర్దస్త్ యోర్కర్ వేసి మన హెడ్ వికెట్స్ తీసుండు. క్రినల్ పాండ్యా గ్రేట్ ఇన్నోవేషన్ బౌలర్. మిస్టరీ బౌలర్ సంఘంలో క్రినాల్ పాండ్యాకు కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఎప్పుడెక్కడి నుండి బాల్ వేస్తాడో అర్థం కాదు. మన కావ్య పాప మస్తు పర్సన్ అయింది. అసలు ఎవడు ఈ ఛత్రపతి సినిమాలో గుండుగాడు శంభు విసిరినట్లే ఎట్లా వాడితే అట్లా బాల్ విసురుతుండు. అసలు ఇది బౌలింగ్ ఏనా కదా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇక మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే బాల్ వేస్తూనే సంపుడు మొదలు పెట్టిండు భువనేశ్వర్ కుమార్. ఈ సీజన్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. అయినా కూడా వదలలేరు మనోళ్ళు. జోష్ హజల్వుడ్ క్లాస్ అయిన కొట్టిన దెబ్బకు జోష్ ఎగిరిపోయింది. వట్టి హజల్వుడ్ మాత్రమే మిగిలిపోయాడు. రాసిక్ సలాం మన బ్యాటర్లకు సలాం కొట్టిండు క్లాస్ అయిన. నిషాన్ కిషన్ ఇద్దరు హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిండు. ట్రావిస్ హెడ్ మంచి క్యామియో ఆడిండు. అభిషేక్ మొత్తం షేక్ చేసి వెళ్ళిండు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చుతోనే 2 6లు కొట్టిండు. వావ్ అనిపించింది. బౌలింగ్ విషయానికి వస్తే ఎప్పటిలాగే సూపర్ డూపర్ బౌలింగ్ వేసిండ్రు. ఇషన్ మలింగా, అయ్యార్ అండ్ పాడికల్ ఇద్దరు వికెట్స్ తీసిండు. ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీ వికెట్ తీయాలి, కానీ సకీబ్ హుసేన్ జబర్దస్త్ బౌలింగ్ వేసి విరాట్ కోహ్లీ వికెట్ ముందే తీసిండు. ట్రావిస్ హెడ్ డెత్ ఓవర్ లో బౌలింగ్ వేసి స్పిన్ హిట్టర్ అయిన రాజత్ పాడిదర్ వికెట్ తీసిండు. బాహుబలి జర్రంతా ఎక్స్పెన్సివ్ అయ్యిండు, కానీ ఆర్సీబీ లాగా హాఫ్ సెంచరీ చేయలేదు. ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జాయిన్ ద ఆరెంజ్ ఆర్మీ. సబ్స్క్రైబ్ నౌ.